వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సత్తెనపల్లిలో రీపోలింగ్ జరపాలని అంబటి పిటిషన్ను డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు. కాంగ్రెస్ హత్య రాజకీయాలకు తెరలేపుతుంది. వరుస హత్యలపై జ్యుడిషియల్ విచారణ జరపాలన్న కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం. డ్యూ ట్యాక్స్ అంటూ ఉత్తంపై మహేశ్వర్ రెడ్డి విమర్శలు. ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 సీట్లే తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్న అమిత్ షా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబుకు చొక్కెదురైంది. తాను పోటీ చేసిన సత్తెనపల్లిలో రీపోలింగ్ జరపాలనే పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. మంత్రి అంబటి రాంబాబు వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. సత్తెనపల్లిలో 4వ పోలింగ్ బూత్లలో అక్రమాలు జరిగాయని, రీపోలింగ్ నిర్వహించాలని అంబటి రాంబాబు కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను విచారించి కొట్టివేసింది. మరోవైపు చంద్రగిరిలో స్క్రూటినీ రీషెడ్యూల్ చేయాలని, రీపోలింగ్ నిర్వహించాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను కూడా హైకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. తెలంగాణ రాజకీయాలు రైతుల చుట్టూ, వడ్ల కల్లాల చుట్టూ తిరుగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం పండించిన ప్రతి క్వింటాల్ వడ్లకు 500 రూపాయల బోనస్ అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నేతలు ప్రస్తుతం మాట మార్చారా? కేవలం సన్నాలకే బోనస్ అనడం దొడ్డు వడ్లు పండించే రైతులకు సున్నాలేనా? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్లకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పుడు దాని మీద పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. కేబినెట్ లో చర్చ అనంతరం మీడియా బ్రీఫ్ లో మంత్రి పొంగులేటి స్పష్టంగా సన్నాలకు బోనస్ అని మాట్లాడడంతో వివాదం చినికి గాలివానగా మారుతోంది. ఎన్నికల టైంలో సన్నబియ్యం ఇస్తామని మేము వాగ్దానం చేశాం. ఈ రాష్ట్ర అవసరాల కోసం బయట ప్రాంతాల నుంచి సన్నబియ్యం కొనొద్దు అని ఒక నిర్ణయంతో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పామో చెప్పిన దాని ప్రకారం ప్రతి రైతన్నకు సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. సన్న బియ్యము అంటే సన్న వడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రేపు పత్రికా ప్రకటనగా అవన్నీ కూడా ఆ రకాలని ప్రకటించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతన్నులందరికీ తెలియజేస్తున్నాం. ప్రభుత్వ వెర్షన్ ప్రకారం ఇటు రాష్ట్రంలో అటు దేశంలో ఏటేటా సన్నాల ప్రాధాన్యం పెరుగుతున్నా వాటిని పండించే రైతులు తగ్గుతున్నారని, దానికి ప్రధాన కారణం సన్నాల దిగుబడి తక్కువగా ఉండడం, నూక శాతం దొడ్డు వడ్లతో పోల్చితే ఎక్కువ ఉండడం. ఇది రైతులకు నష్టంగా మారుతోంది. దేశవ్యాప్తంగా దొడ్డు వడ్ల సాగు, పంట దిగుబడి గడిచిన 3-4 రెట్టింపయింది. సన్నాల దిగుబడి అదే స్థాయిలో పడిపోయింది. ఈసారి మార్కెట్లో బియ్యం ధర అమాంతంగా పెరిగిపోవడానికి ఇది ఓ కారణం. నిరుడు అంతకు ముందు క్వింటాల్ బియ్యం ధర 4,000 రూపాయలుంటే ప్రస్తుతం 6,500 రూపాయల నుంచి 7,000 వరకు ఎగబాకింది. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అత్యవసరంగా చర్చించాల్సిన అంశంగా ఈసీ ప్రత్యేక అనుమతితో నిర్వహించిన మంత్రివర్గం సమావేశంలో రైతాంగం, పంట కొనుగోలు, తడిసిన ధాన్యం మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు తదితర అంశాలు చర్చకొచ్చాయి. అయితే మొదటి నుంచి రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎండగడుతూ ముందుకు వెళ్లడమే ఎజెండాగా పనిచేస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఏమన్నాడు రేవంత్ రెడ్డి? కింటాలుకు 500 బోనస్ ఇస్తా అన్నాడు. అన్నాడా? కింటాలుకు 500 బోనస్ అన్నాడు. నిన్న సాగు కబురు చల్లగా చెప్పిండు. ఏమని చెప్పిండు? సన్నవడ్లు వండిస్తేనే 5% సన్నవడ్లు, 95% దొడ్డు బియ్యమే. మరి ఇదే మాట ఎలక్షన్ ముందు చెప్పాలి కదా. గింత మోసం ఉంటుందా? అప్పుడేమో అన్ని వడ్లు, ఇప్పుడేమో కొన్ని వడ్లు. అప్పుడేమో అన్ని వడ్లకు ఇస్తాం బోనస్, ఇప్పుడేమో బోనస్ బోగస్ అయ్యింది. 5% మందికే ఇస్తా అంటుండు. ఆ 5% మంది కూడా తీసుకోరు. ఎందుకు తీసుకోరు ఎరికేనా?
సన్నవడ్లకు మార్కెట్లోనే మంచి రేటు ఉంది. అప్పుడప్పుడు 2200 ఉంది, అప్పుడప్పుడు 25 ఉంది, అప్పుడప్పుడు 27 ఉంది, అప్పుడప్పుడు 3000 రూపాయల దాకా వస్తుంది. ఇక మరి 3000 రూపాయలు మార్కెట్లో ప్రైవేట్ వాడు ఇయ్యంగా గవర్నమెంట్ ఇచ్చే బోనస్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. దానికోసం ఎవరు చూడరు. ఒక గది మోసం అంటే ఇట్లుంటది. గ్యారంటీ కార్డుతో వరి పంటకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ అని ప్రకటించి ఈరోజు సన్న వడ్లకు మాత్రమే అని ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు. 80% పైగా పంట దొడ్డు వడ్లే దొరిధాన్యమే పండిస్తారు. సన్నధాన్యం అనేటువంటిది చాలా తెలంగాణలో ఉత్పత్తి అవుతుంది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట మార్చి మెజార్టీ రైతులకు చేయి గుర్తు కోటేసినందుకు చేయి ఇస్తుందని సందర్భంగా మనవి చేస్తున్నాను. రాష్ట్రంలో సన్నవరి వేసేది చాలా తక్కువ మంది రైతులు. ఈ యొక్క వానాకాలంలో 70% పైగా దొడ్డు రకమే ఒరే ఈరోజు సాగు చేస్తారు. సన్న వడ్లకే ఇస్తాము అని ఈరోజు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం. సన్నాలకు బోనస్ అనడం రైతులకు సున్నం పెట్టేందుకేనని, రాష్ట్రంలో 80% ఉన్న దొడ్డు వడ్ల రైతులకు బోనస్ ఎగ్గొట్టేందుకే ప్రభుత్వ నిర్ణయమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం వరి రైతులందరికీ క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం మీద 6000 కోట్ల రూపాయల భారం పడుతుంది. అదే సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తే కేవలం 500-600 కోట్లతో చేతులు దులుపుకోవచ్చునని ప్రభుత్వం చూస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. దొడ్డు వడ్ల నుంచి సన్నాలకు రైతులు పంట మార్పిడి చేస్తారని ప్రభుత్వం భావించగా రైతాంగం ఆగ్రహానికి గురికాక తప్పదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కువ డిమాండ్ ఉన్న సన్నాల ఉత్పత్తిని ప్రోత్సహించే ప్రభుత్వ వ్యూహం బెడిసికొట్టింది. సన్నాలను రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ లబ్ధిదారులకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కోసం సరఫరా చేయాలని ప్రభుత్వం భావించింది. ఇది మంచి ఆలోచనే అయినా సన్నాల సాగులో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులు అనేకం. ముఖ్యంగా దొడ్డు వడ్లతో పోల్చితే సన్నాలకు ఎక్కువ మోతాదులో సాగునీరు అవసరం. దీనికి తోడు దోమపోటు వంటి తెగుళ్లు, సన్నాల దిగుబడి తక్కువ, నూక శాతం ఎక్కువ. ఖరీఫ్ లో ముఖ్యంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వడ్ల గింజలు పగిలి ఎక్కువ నూకలొస్తాయి. అయితే సన్నాలు పండించే రైతులకు వచ్చే నష్టాన్ని భర్తీ చేసేందుకు బోనస్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వరి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ వచ్చే యాసంగి నుంచి చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే రైతులు సన్నాల సాగుకు మొగ్గు చూపుతారని, ప్రభుత్వం ప్రయత్నాలు ఫలించడమేమో గాని ప్రభుత్వాన్ని అయోమయంలో పడేసినట్లయింది. సన్నాలతో మొదలు పెడతాం అని చెప్పామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నష్ట నివారణకు పూనుకొని సంజాయిషిచ్చారు. కానీ బోనస్ రగడ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించటలేదు. చూడాలి మరి బోనస్ వివాదం ఎంతవరకు దారితీస్తుందో. పారిశ్రామిక ప్రగతి లేక వికారాబాద్ జిల్లా యువత నిరుద్యోగ సమస్యతో అల్లాడుతుంది. నిరుద్యోగులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. గత ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి చొరవ చూపినా అనుకున్న స్థాయిలో కార్యాచరణ జరగలేదనే విమర్శలు ఉన్నాయి. నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో వీటిపై దృష్టి సారిస్తారని నిరుద్యోగ యువత ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 10 ఏళ్ల క్రితం అప్పటి పాలకుల నోట వినిపించిన మాట పరిగిలో పారిశ్రామికవాడ. రాష్ట్ర అవతరణ అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు. ఆ సర్కారు హయాంలో పాత మాటగా మారిన పరిగి పారిశ్రామికవాడ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పాలనా పగ్గాలు హస్తం పార్టీ హస్తగతం అవడంతో నిరుద్యోగుల్లో చిరు ఆశలు రేకెత్తాయి. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్ల పూడూరు పంచాయతీల పరిధిలో 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామికవాడ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. రాకంచర్ల పూడూరు గ్రామ పంచాయతీలోని 5/1, 243/1, 244/1, 245/1, 245/1, 246/1, 247/1, 248/1 సర్వే నంబరులో ఉన్న 112.48 ఎకరాల పేదల భూములను ఇందుకోసం గుర్తించి వారికి పరిహారం అందించారు. హైదరాబాద్ బేజాపూర్ జాతీయ రహదారి NH 163 కలిగి ఉండడంతో ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రవాణా సౌకర్యం అనుకూలంగా ఉంటుందని భావించారు. దీంతో 2014లో అధికారులు పారిశ్రామికవాడ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఈ భూములను పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనా సంస్థ APIICకు అప్పగించింది.
ఈ సమీపంలో జాతీయ రహదారి, మిషన్ భగీరథ ప్లాంటు, సోలార్ పవర్ ప్లాంట్, పవన విద్యుత్ వంటి వాటికి అనుకూలంగా ఉన్నాయి. గతం మాట ఎలా ఉన్నా ప్రస్తుత పాలకులైనా దీనిపై దృష్టి సారిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలకు మార్గం సుగమమవుతుందన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇండస్ట్రియల్ పార్క్ అనేది 2009లో ప్రతిపాదనలు పంపినరు. మనకు తెలంగాణ ఏర్పడ్డాక మనకు ఆమోదం వచ్చింది. దాని నుంచి మనకు జీవనోపాధి, చాలా మందికి జీవనోపాధి జరుగుతుంది. నిరుద్యోగులైనటువంటి యువకులందరికీ కూడా జీవనోపాధి కల్పించాలని మరి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. మరి ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీలు అటువంటి వస్తున్నాయి కాబట్టి ఆ ఫ్యాక్టరీలల్లో కూడా మరి బీహార్ నుంచి కూడా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా నుంచి కానీ ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ఎక్కడ జీవనోపాధి లేదు కాబట్టి ఇక్కడ స్థానికులకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించాలని. వ్యవసాయ ప్రధాన జీవనాధారంగా ఉన్న పరిగి నియోజకవర్గంలో పారిశ్రామిక ఏర్పాటు ఎంతో శుభపరిణామమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఎంపిక చేసిన ప్రదేశంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అప్పట్లో 748,50,000 రూపాయల నిధులతో నీటి సదుపాయం, 2 వరుసల బీటీ రోడ్, విద్యుత్ తదితర సౌకర్యాలను పూర్తి చేశారు. వేరువేరుగా ఫ్లాట్లు చేసి సీరియల్ నెంబర్లు వేసి ఉంచారు. మొత్తం 38 పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉందని అధికారులు గుర్తించారు. ప్రారంభంలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ముందుకు రాకపోవడంతో కేవలం 6 పరిశ్రమలు ఏర్పాటు చేశారు. అయితే 4 పరిశ్రమలు మాత్రమే కొనసాగుతున్నాయి. వాటిలో స్థానికులకు 10ల సంఖ్యలో మాత్రమే ఉపాధి అవకాశాలు లభించాయి. చాలా కాలంగా ఈ స్థలం ఖాళీగానే కనిపించింది. ప్రస్తుతం రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో స్థానికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మా దగ్గరలో ఉన్న పూడూరు దగ్గర ఇండస్ట్రీ పార్క్ ఏర్పాటు చేశారు. అది నామకవాస్తవంగానే ఉన్నది, కానీ ఇప్పటి వరకు 2-3 కంపెనీలు మాత్రమే అక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి. అక్కడ పూర్తి స్థాయిలో ఇంకా కాలేదు. పూర్తి స్థాయిలో కొనసాగిస్తే ఇక్కడ లోకల్గా ఉన్న మా యువతకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. 2014 కాంగ్రెస్ గవర్నమెంటే అప్రూవల్ ఇచ్చింది పూడూరులో ఇండస్ట్రియల్ పార్కు. ఇప్పుడు కూడా మా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కాబట్టి దయచేసి మా ఎమ్మెల్యే గారు కానీ, సీఎం గారు కానీ చాలా త్వరగా ఆ కంపెనీల ప్రాసెస్ ఇక్కడికి తీసుకురావాల్సిందిగా, ఇక్కడ ఉన్న యువతను తప్పుదో పడకుండా ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఆ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంతో ఆ కుటుంబాలు బాగుపడితే, వాళ్ళు బాగుపడితే మనం అందరం బాగుంటాం. దయచేసి అది చేయాలని కోరుకుంటాం. హైదరాబాద్ శివారు కాటేదాను ప్రాంతంలో కొనసాగుతున్న వివిధ పరిశ్రమలను రాకంచాలకు తరలించాలని గత ప్రభుత్వం పరిశ్రమల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి టీఎస్ఐ ఐఐసి చైర్మన్ బాలమల్లు, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, అప్పటి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆ సంస్థ ఉన్నతాధికారులతో కలిసి పారిశ్రామిక వాడను పరిశీలించారు. నగరంలోని కాటేదాను ప్రాంతంలో ఐరన్ పరిశ్రమలను తొలగింపజేయించి రాకంచాలకు తరలించే విధంగా 6 నెలలు గడువు విధించారు. పట్టించుకోకుంటే అనుమతులు రద్దు చేసి జనరల్ కేటగిరీ కింద ఇతర సంస్థలకు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే 2 ఏళ్లు దాటినా అడుగు ముందుకు పడలేదు. ఇప్పటి వరకు రాని పరిశ్రమల భూ అనుమతులను రద్దు చేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. కాలుష్యం లేని పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం ఇవ్వాలని అంటున్నారు. అక్కడ 2-3 కంపెనీలే ఓపెన్ అయినాయి. ఆల్రెడీ 38 కంపెనీలకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, ల్యాండ్ అలాట్మెంట్ అయింది. కానీ ఇప్పటి వరకు అన్ని కంపెనీలు ఇక్కడ ఎస్టాబ్లిష్ కాలేవు. ఒకవేళ ఇవి అయితే ఇక్కడ ఉన్న పరిగి కాన్స్టిట్యున్సీలో ఉన్న యువతకు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తారు. అండ్ పరిగి కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుంది. దానివల్ల నిరుద్యోగులు ఉపాధి కల్పించుకొని వాళ్ళ జీవన విధానాన్ని పొడిగించుకుంటారు. కాబట్టి ఇక్కడ 38 కంపెనీలకు ఆల్రెడీ పర్మిషన్ ఉన్నది. కాబట్టి దాంట్లో పొల్యూషన్ లేని కంపెనీలను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే పరిగి కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుంది, ప్లస్ నిరుద్యోగులకు ఉపాధి కల్పన జరుగుతుంది. పరిశ్రమల ఏర్పాటుతో పాటు రైతు అభివృద్ధికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. కాలుష్య రహిత పర్యావరణంతో పాటు జిల్లాలో రైతులు పండించే పంటలతో వందలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయంటున్నారు. రైతులకు సైతం లబ్ధి చేకూరుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న పరిగి నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రగతిపైన పాలకులు దృష్టి సారించాలని నిరుద్యోగులు వేడుకుంటున్నారు. సింగపూర్ ఎయిర్లైన్స్ ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. లండన్ నుంచి సింగపూర్ బయలుదేరిన ఆ విమానం సృష్టించిన అల్లకల్లోలం గురించే టాక్ నడుస్తుంది. గాల్లో తేలిపోతూ పై ప్రాణాలు పైనే పోయేసరికి ఆ ప్రమాదం వెనుక ఉన్న కారణాల గురించి అందరూ అన్వేషిస్తున్నారు. మరి ఆ అల్లకల్లోలానికి కారణమేంటి? ప్రకృతి ప్రకోపమా, మేఘాల ఆగ్రహమా?
ఆకాశ వీధిలో అల్లకల్లోలం అలజడి రేపింది. అప్పటి వరకు హాయిగా గాల్లో తేలిపోతున్నట్టున్న ప్రయాణం కాస్త ప్రాణాల మీదకు తెచ్చింది. గగనతలంలో ఒక కుదుపు కుదిపేసి ఒకరిని బలి తీసుకుంది. ఇదంతా లండన్ నుంచి సింగపూర్ బయలుదేరిన బోయింగ్ ఫ్లైట్ జర్నీలో జరిగిన సంఘటన. మే 20న సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో మొత్తం 211 మంది ప్రయాణికులు 18 మంది సిబ్బందితో కలిసి లండన్ నుంచి సింగపూర్కు బయలుదేరింది. అయితే ఫ్లైట్ స్టార్ట్ అయి సుమారు 11 గంటలు ప్రయాణించి మరికొన్ని గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటామనేలోపు అలజడి రేపింది. మేఘాల మధ్యలో విమానంలో ఒక్కసారిగా కుదుపు సంభవించింది. లోపల ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే చుట్టూ అల్లకల్లోలం మొదలైంది. కుదుపు కారణంగా సీట్లలో ఉన్నవారంతా పైపైకి ఎగిరిపడుతున్నారు. వస్తువులు ఉండాల్సిన చోట ఉండకుండా జారిపోతున్నాయి. దీంతో వెంటనే అలర్ట్ అయిన ఫ్లైట్ సిబ్బంది విమానాన్ని అత్యవసరంగా బ్యాంకాక్లో ల్యాండ్ చేశారు. ఈ సమయంలో విమానమంతా చిందరవందర కాగా సీట్లకు రక్తపు మరకలైన పరిస్థితి. ఎందుకంటే ఆ కుదుపుల్లోనే 73 ఏళ్ల బ్రిటిష్ ప్రయాణికుడు మృతి చెందగా మరో 30 మంది గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల్లో 2 ఇండియన్స్ కూడా ఉన్నట్టు సమాచారం. ఇక ఈ అలజడికి కారణం 37,000 అడుగుల ఎత్తులో ఉన్న విమానం. కేవలం 5 నిమిషాల్లోనే 37,000 అడుగుల నుంచి ఒక్కసారిగా 6,000 అడుగులు కిందకు చేరడం. ఈ సమయంలో రికార్డైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక ఈ ఘటనతో అసలేం జరిగింది, గాల్లో ఉన్న విమానానికి ఏమైంది, కుదుపులకు కారణాలేంటనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఎయిర్ టర్బులెన్స్ కారణంగా జరిగింది. అస్థిరంగా ఉన్న గాలి దిశ, వేగంలో గణనీయమైన మార్పు చోటు చేసుకోవడాన్ని ఎయిర్ టర్బులెన్స్ అంటారు. ఇది విమానాన్ని నెట్టివేయడం లేదా కిందకు తోసేయడం చేయగలదు. చాలా వరకు ఈ పరిస్థితి మేఘాల పైన లేదా కింద ఉన్న గాలి కారణంగా చోటు చేసుకుంటుంది. వీటిల్లో చాలా వరకు స్వల్పంగానే ఉంటాయి. కానీ క్యూములోనింబస్ తుఫాను మేఘాల సమీపంలో విమానం ప్రయాణించే సమయంలో ఇవి తీవ్రంగా ఉంటాయి. విమానాలకు, ముఖ్యంగా క్లియర్ ఎయిర్ టర్బులెన్స్ అనే పరిస్థితి భయానక అనుభవాలను మిగులుస్తుంది. వాస్తవానికి వీటిని గుర్తించడం చాలా కష్టం. ఆ ప్రాంతంలో మేఘాలు కనిపించవు. ఆకాశంలో సన్నటి మార్గంలో వేగంగా గాలి ప్రయాణించే జెట్ స్ట్రీమ్ల వద్ద ఈ పరిస్థితి ఉంటుంది. ఇలాంటివి ఉపరితలానికి 40,000 నుంచి 60,000 అడుగుల ఎత్తులో చోటు చేసుకుంటాయి. సాధారణ మార్గంలో కంటే ఈ జెట్ స్ట్రీమ్లున్న చోట్ల గాలి వేగం కనీసం 100 మైళ్లు అధికంగా ఉంటుంది. వీటి కారణంగా చుట్టుపక్కల గాలి అస్థిరమైపోతుంది. విమానాలు ఈ మార్గంలో ప్రయాణించే సమయంలో తీవ్రమైన కుదుపులకు లోనవుతాయి. ఒక్కో సందర్భంలో ప్రయాణికులను క్యాబిన్లోకి విసిరికొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. సింగపూర్ ఎయిర్లైన్స్ విమానం ఇటువంటి పరిస్థితిలోనే చిక్కుకుంది. 35,000 అడుగుల ఎత్తులో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఐరోపా నుంచి ఉత్తర అమెరికా వైపు ప్రయాణించే మార్గాల్లో ఇలాంటి పరిస్థితులు తరచూ కనిపిస్తుంటాయి. వీటిని తప్పించుకొని విమానాలు ప్రయాణించడం దాదాపు అసాధ్యం. విమానాలు ఆకాశ వీధిలో జరిగే దారుణమైన టర్బులెన్స్లను తట్టుకునేలా నిర్మిస్తారు. అయితే అత్యంత అరుదుగా మాత్రమే అవి విమానాలను ధ్వంసం చేయగలుగుతాయి. ఈ నేపథ్యంలో పైలట్లు సాధ్యమైనంత వరకు గాలి అస్థిర ప్రవాహాల్లోకి వెళ్లకుండా చూసుకుంటారు. అవసరమైతే విమానాన్ని నెమ్మదింపజేసి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ వీటిలో చిక్కుకుంటే ప్రయాణికులను సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందిగా అలర్ట్ చేస్తారు. సిబ్బంది మాట వినకుండా లెక్క చేయని వారు ఆ కుదుపులకు క్యాబిన్లో ఏదో మూలకు విసిరేసినట్లు పడిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే ఇలాంటి పరిస్థితి అత్యంత అరుదుగా చోటు చేసుకుంటుందట. అమెరికాలోని విమానయాన సంస్థలు 2009-2022 మధ్యలో ఇలాంటి ఘటనలు కేవలం 163 మాత్రమే జరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. కానీ వాతావరణ మార్పుల కారణంగా గత 10 ఏళ్లలో ఈ పరిస్థితులు 55% పెరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ అలజడిలో చిక్కుకోకుండా ఉండేందుకు అమెరికా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే FAA వైమానిక రంగ వాతావరణ విభాగం టర్బులెన్స్ పరిస్థితులకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి ముందుగానే పైలట్లను హెచ్చరిస్తాయి. దీనిని బట్టి ప్రయాణ మార్గాలను ప్లాన్ చేసుకుంటారు. ఈ టర్బులెన్స్ల కారణంగా విమానాల్లో విడిభాగాల అరుగుదల దెబ్బతింటాయి కాబట్టి వీటి కోసం ప్రతి ఏటా $150-200 మిలియన్ ఖర్చు చేస్తుంది. ఇకపోతే విమానాల్లో సీట్ బెల్ట్లను ధరించని వారే ఈ టర్బులెన్స్ ప్రమాదాల్లో గాయపడుతున్నట్లు అమెరికాలోని నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డు చెబుతోంది.
ప్రపంచవ్యాప్తంగా 1,50,000 వైమానిక మార్గాలను అధ్యయనం చేసిన టర్బలీ అనే వెబ్సైట్ శాంటియాగో, చిలీ, విరు మధ్య ప్రయాణించే మార్గంలో టర్బులెన్స్లు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించింది. ఇక కజకిస్తాన్లోని అల్మాటీ నుంచి కిర్గిస్తాన్లోని బిష్కెక్ మధ్య గగనతల మార్గం 2వ స్థానంలో ఉంది.